హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగా దోశలండి. హెల్త్కి చాలా మంచిది. రాగి పిండితో చేసిన దోశలండి ఇవి. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంది. ఇంక వీటిని ఎలా తయారు చేయాలి అనేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. చూడండి, ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు ఇది రాగి పిండి అండి. తర్వాత ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి ఇక్కడ. అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు ఇందులోకి జొన్న పిండి కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇలాగ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకున్నట్లుగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఏమన్నా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ దోసకి అనేది పిండి ఇలాగ పల్చాగానే ఉండాలి. అంతా ఇలాగ బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగ ఉంటే చాలు, సరిపోతుంది. ఇంకా తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసాను. కొంచెం కరివేపాకు కూడా చిన్నగా తరిగి వేసాను. ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి. ఇలాగ ఈ 3 చిన్నగా తరిగి వేసాను. తర్వాత కొంచెం ఇది అల్లం అండి, చిన్నగా తరుక్కొని ఇలాగ వేసుకోవాలి. తర్వాత 1 క్యారెట్ తురిమి ఇలాగ వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకోవాలండి క్యారెట్ కూడా. అంతా ఒకసారి కలుపుకుందాము. చూడండి, అంతా ఇలా బాగా కలుపుకోవాలి. అంతే కలిసేలాగా కలుపుకుందాము. ఇంకా ఇలాగ పల్చాగే ఉండాలి. ఇందులోకి సాల్ట్ అండి తగినంతగా వేసుకోవాలి. తర్వాత కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఇలాగ వేసుకొని అంత ఒకసారి కలుపుకుందామండి. ఇలాగ అంతా కలుపుకోవాలండి. ఇంకా చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. కొంచెం రవ్వ అనేది నాననివ్వాలి. బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ రవ్వ అనేది కొంచెం నానాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి దీన్ని. చూడండి, ఇంక 10 నిమిషాల తర్వాత నేను ఆనియన్స్ వేసేది మర్చిపోయాను. ఇలా చిన్నగా తరిగిన 1 ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. ఇంకా అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలాగ పల్చగానే ఉండాలి పిండి అనేది. చూడండి, ఒకసారి ఇలాగ బాగా కలుపుకోవాలండి పిండిని. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని, పెనం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న పిండిని ఇలాగ వేసుకోవాలండి. పల్చగా ఇలాగ వేసుకోవాలి. ఇంకా అంత కరెక్ట్గా రౌండ్గా అయితే రావండి ఇవి. ఇలా వస్తాయి. ఇలాగ ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా 2 వైపు తిప్పేసి కలుచుకోవాలండి. చూడండి, ఇలాగ 2 వైపు కాలిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా అన్నిటినీ ఇంక ఇలాగే వేసుకుందామండి. చూడండి, దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. చూడండి, చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా ఉండాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.